హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో మనం ఒక పికప్ ట్రక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఏంట్రా ఎప్పుడు కార్ గురించి మాట్లాడతాడు వీడు, పికప్ ట్రక్ అంటున్నారు అనుకుంటున్నారా? సో మన మహీంద్రా తీసుకొచ్చిన ఒక కొత్త పికప్ ట్రక్ ఏదైతే ఉందో అది ఒక సెన్సేషనల్ గ్లోబల్ ప్రోడక్ట్. ఎందుకంటున్నాను అంటే ఈ మహీంద్రా తీసుకొచ్చిన కార్ పేరు ఏంట్రా అంటే మహీంద్రా స్కార్పియో లైఫ్ స్టైలర్. సో ఇదొక పికప్ ట్రక్. ఇప్పుడు పికప్ ట్రక్ అనగానే మీకు ఏమనిపిస్తుందంటే ఏంటిది ఒక ట్రక్కా అనుకోవచ్చు. బట్ కార్ టర్మినాలజీలో చూసుకుంటే మనకి సెడాన్ ఎలాగో, ఎస్యూవీ ఎలాగో, హ్యాచ్ బ్యాక్ ఎలాగో, అలాగే ఒక పికప్ ట్రక్ కూడా ఒక కార్ డిజైన్ సెగ్మెంట్లో ఒక భాగం అనమాట. సో మహీంద్రా రిలీజ్ చేసిన ఈ వెహికల్ ఏదైతే ఉందో ఇది లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ అనమాట. అంటే నార్మల్ పికప్ ట్రక్‌కి, లైఫ్ స్టైల్ పికప్ ట్రక్‌కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. మన ఇండియాలో మనం వాడుతున్న టాటా ఏస్ గానీ, బొలెరో క్యాంపర్ గానీ, ఇవన్నీ పికప్ ట్రక్స్ అంటారు. ఎందుకు? సింపుల్‌గా మనం వర్క్ కోసం మాత్రమే వాడతామనమాట. దీంట్లో మనం ఇల్లు మారినప్పుడు సామాన్లు పెట్టుకోవడానికి, లేదు మనం ఒక ఫార్మింగ్ చేస్తుంటే మన గూడ్స్ అన్నీ ఎక్కించుకొని అమ్మడానికి, దూరంగా తీసుకెళ్ళడానికి. సో ఇలా గూడ్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయడంలో మాత్రమే ఎక్కువగా వాడుతుంటాం. ఓన్లీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంటుంది. ఒక ప్యాసింజర్ కార్ అంటే మనం పర్సనల్‌గా వాడే కార్ లాగైతే దీన్ని వాడుకోం. అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా చాలా బేసిక్‌గా ఉంటాయి. దీంట్లో ఉన్న కంఫర్ట్ కూడా అట్లనే ఉంటుందనమాట. ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ పికప్ ట్రక్‌కొస్తే ఇదేంట్రా అంటే, ఇది ఆల్రెడీ ఫారిన్ కల్చర్‌లో ఉంది. అమెరికా, యూఎస్ ఇంకా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఈ లైఫ్ స్టైల్ పికప్ ట్రక్స్ అనేవి చాలా కామన్. అదొక పెద్ద సెగ్మెంట్ కూడా, ఒక కార్ సెగ్మెంట్ అక్కడ. సో వాళ్ళేంట్రా అంటే మనలాంటి నార్మల్ పీపులే అలాంటి ట్రక్స్‌ని కూడా ప్రిఫర్ చేస్తారు. సో దట్ అవి ఎలా ఉంటాయంటే ఒక నార్మల్ కార్‌లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఒక ఎస్యూవీలో ఉన్న కంఫర్టు, ప్రాక్టికాలిటీ, ఒక ఎస్యూవీ స్కార్పియో లాంటి కార్ ఉంది. అలాంటి కార్‌లో ఉన్న ఫీచర్స్, ముందరున్న టెక్నాలజీ మొత్తం దాంట్లో ఉంటుందన్నమాట. ప్లస్ ఇదే కాకుండా వెనకాల మనకి గూడ్స్ తీసుకెళ్ళడానికి లేదా ఏమైనా వస్తువులు తీసుకెళ్ళడానికి ఒక బెడ్ ఉంటుందన్నమాట. అదే మన ఎక్స్ట్రా అడిషనల్ స్పేస్. సో ఇప్పుడు మహీంద్రా రిలీజ్ చేసిన వెహికల్ ఏదైతే ఉందో అది లైఫ్ స్టైల్ పికప్ ట్రక్. అందుకే దాని పేరు కూడా మహీంద్రా అలానే పెట్టింది. మహీంద్రా స్కార్పియో లైఫ్ స్టైలర్ అని. ఇది ఒక గ్లోబల్ ప్రోడక్ట్ అండ్ ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూనే వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. సో ఇండియాలో చూసుకుంటే ఇలాంటి కార్స్‌కి డిమాండ్ తక్కువే, కస్టమర్ బేస్ తక్కువే. బట్ ఫారిన్ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే మనకి టయోటా హైలక్స్ అని చెప్పేసి, ఇసూజు డీమాక్స్ అని చెప్పి 2 ఫేమస్ లైఫ్ స్టైల్ పికప్ ట్రక్స్ ఆల్రెడీ ఫారిన్ మార్కెట్‌ని డామినేట్ చేస్తున్నాయి. వాటికి కాంపిటీషన్‌గానే మహీంద్రా అనేది ఈ గ్లోబల్ ప్రోడక్ట్‌గా లైఫ్ స్టైలర్‌ని రిలీజ్ చేసింది. సో ఇందులో ఫీచర్స్ చూసుకుంటే మనకైతే సేమ్ డబల్ క్యాబిన్‌తో మనకి 5 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ఉండి అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ మొత్తం మనకి స్కార్పియో ఫీలింగ్, స్కార్పియో లుక్‌తోనే గ్రిల్స్ కానివ్వండి, తర్వాత ఫ్రంట్ వచ్చిన మనకి బంపర్ కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైం సీటింగ్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అండ్ ప్లస్ ముందర ఇన్ఫోటైన్మెంట్ కూడా మనకైతే పోర్ట్రైట్ మోడ్లో ఒక స్క్రీను, తర్వాత డ్రైవర్కి డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఈ ఫీచర్స్లో కూడా ఏమాత్రం తీసిపోదనమాట. లెవెల్ 2 అడాస్ సిస్టమ్ ఇస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ సిస్టమ్ ఇస్తున్నారు. అండ్ మనకి ఈ కార్‌కి లుక్ కూడా మనకి సేమ్ ఒక క్లాసీ లుక్ కొనుక్కున్న వాళ్ళెవరు కూడా ఇదొక పికప్ ట్రక్ ఏదో పనికి వాడడానికి తీసుకున్నారనే ఫీలింగ్ కలగదు మీకు చూస్తే. అంత క్లాసీగా ఉంటుంది లుక్. అండ్ సైడ్ నుంచి చూస్తే మనకైతే పెద్ద పెద్ద వీల్స్‌తో అలాయ్ వీల్స్ విత్ డ్యూయల్ కలర్ టోన్స్‌తో వస్తాయన్నమాట. ఈ అలాయ్ వీల్స్‌తో మనకి ఇవి ఆఫ్ రోడింగ్‌కి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఫ్రంట్ నుంచి చూస్తే అయితే మీకు సేమ్ మహీంద్రా స్కార్పియో లాగే అనిపిస్తుంది, లేదా ఒక ఎస్యూవీ లాగా అనిపిస్తుంది సింపుల్‌గా చెప్పాలంటే. వెనక నుంచి చూసినప్పుడే మనకి ఇది ఒక పికప్ ట్రక్ అని అర్థమవుతుందన్నమాట. సో దీన్ని ఫారిన్ దేశాల్లో ఏంట్రా అంటే ఆఫీస్‌కి తీసుకెళ్తారు, వాళ్ళు ఒకవేళ లాంగ్ ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తారు, అడ్వెంచర్స్‌కి తీసుకెళ్తారు, క్యాంపెయినింగ్‌కి, ఫ్యామిలీ ట్రిప్స్ ఇలా అన్ని రకాలుగా వాడుకుంటారనమాట. సో అందుకే ఇది గ్లోబల్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇండియాలో కూడా సక్సెస్ అవ్వచ్చు మనం పికప్ ట్రక్స్‌ని ఆడియన్స్ డిమాండ్‌ని బట్టి. సో ఈ కార్ ప్రైస్ అనేది మనకి 19.79 లక్షల కంటే లోపే మన బేస్ వేరియంట్ అయితే ఉండబోతుంది. సో దట్ ఇది ప్రైసింగ్ విషయంలో టయోటా హైలక్స్‌కి కానీ, ఇసూజు డీమాక్స్‌కి కానీ గట్టి పోటీ ఇవ్వబోతుందనమాట. ఎందుకంటే తక్కువ ప్రైస్‌తో అన్ని ఫీచర్స్‌తో వాటికి ఈక్వల్‌గా రాబోతుంది.
అండ్ దీని పవర్ ట్రైన్ చూసుకుంటే మనకి డీజిల్, పెట్రోల్ వేరియంట్స్ వస్తాయి. డీజిల్ వచ్చేసి ఈ 2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్‌తో ఇచ్చేస్తున్నారు. అండ్ దీని హార్స్ పవర్ వచ్చేసి మాక్సిమం 173 హార్స్ పవర్ ఉంటుంది. అండ్ దీని టార్క్ వచ్చేసి 400 నానోమీటర్స్ అనేది హైయెస్ట్ టార్క్ ఉండబోతుంది. ఇదే కాకుండా దీని గేర్ సిస్టమ్ వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ సిస్టమ్ ఇస్తారు. లేదు ఇంకొక ఆప్షన్‌గా ఇంకొక వేరియంట్‌గా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ కూడా ఇస్తున్నారనమాట. ఇందులో 540 డిగ్రీ కెమెరా గూడా ఉంటుందనమాట. అంటే మనకి పార్కింగ్ చేయడం గానీ, లేదా మనం సైడ్స్ ఎక్కడైనా ఇరుక్కుపోయినప్పుడు చూసుకోవడానికి డ్రైవర్‌కి చాలా కంఫర్ట్ ఉంటుంది 540 డిగ్రీ కెమెరా ఉండడం వల్ల. సో, ఇలా అన్నీ ఒక ఎస్‌యూవీలో ఉండాల్సిన ఫీచర్స్‌ని ఇస్తూ పికప్ ట్రక్‌ని మన ఇండియాలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే 2027 ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తారు. అది గూడా భారత్ మొబిలిటీ గ్లోబల్ అనే ఎక్స్‌పోలో ఒక ఎగ్జిబిషన్‌లో ఫస్ట్ రిలీజ్ చేయబోతున్నారు. ఇది ప్యూర్‌లీ ఇండియాలో తయారైనది. ఇంతవరకు ఇండియా బేస్డ్ ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ అనేది లేదు. సో, మహీంద్రాకి ఇది ఒక ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. సో, మీరేమనుకుంటున్నారు గైస్? ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ 27లో రిలీజ్ అయితే మీరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఇలా ఎందుకంటే మీరు చాలా హాలీవుడ్ మూవీస్‌లో కూడా చూసుంటారు. ఇలాంటి పికప్ ట్రక్స్ అనేవి చాలా కామన్‌గా మీకు కనిపిస్తుంటాయి. అదే ఈ మహీంద్రా లైఫ్ స్టైలర్. సో, ఇప్పుడు ఇండియాలోనే తయారవ్వబోతుంది. మీరు ఈ 20 లాక్స్ లోపే ఉండే బడ్జెట్ కార్ ఒక లైఫ్ స్టైల్ పికప్ ట్రక్‌గా దీన్ని యూజ్ చేస్తారా లేదా అని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త విషయం తెలిసిందంటే నా వీడియోకి లైక్ కొట్టేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. దీనివల్ల నాకు నెక్స్ట్ వీడియోస్‌కి చేయడానికి మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.